అహల్య స్వామీజీని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ప్లీజ్ స్వామివారు, నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఇందిరా గారు కాశ్మీర్లోనే చనిపోయారు. ఆ విషయం తెలిస్తే అర్జున్ ప్రసాద్ గారు, సుభద్ర గారు ప్రాణాలతో మిగలరు. అందుకే నాకు గౌతమ్ గారికి మాత్రమే తెలిసిన నిజాన్ని వాళ్ళకి తెలియకుండా ఆపేశాం. ఆ రోజు మీరు కరెక్ట్ జాతకం చూస్తే ఆ రోజే మీరు ఇందిరా గారు చనిపోయారని అర్జున్ ప్రసాద్ గారికి చెప్తారని గౌతమ్ గారు జాతకాన్ని మార్చేశారు. మార్చిన జాతకం వల్ల అతిథి ఇంద్రాల జాతకాలు కుదరవని మీరు చెప్తారని మేము సైలెంట్గా ఉన్నాం. కానీ మీరేమో ఆ జాతకాలు కలిశాయని చెప్పారు. ఆ పెళ్ళి ఆపడానికి మా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. 2 నిండు ప్రాణాలని కాపాడడానికి అతిథి మళ్ళీ అవమాన పాలు కాకుండా ఆపడానికి మా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోండి అని అహల్య బ్రతిమిలాడుతూ ఉండగా, నేను అసత్యం పలకరాదమ్మా అని అనేస్తాడు ఆ స్వామీజీ. దాంతో మిమ్మల్ని అబద్ధం చెప్పమని అనట్లేదు గురువుగారు, నిజాన్ని దాచమని మాత్రమే చెప్తున్నాం. కొన్ని రోజుల్లో ఎలాగూ మేమే చెప్పేస్తాం. ఆ పెళ్ళి ఆపే ప్రయత్నం కూడా మేమే చేస్తున్నాం గురువుగారు, మీకు దండం పెడతాను అంటూ కాళ్ళపై పడిపోతుంది అహల్య. అహల్య బాధని అర్థం చేసుకొని పైకి లేపుతాడు ఆ స్వామీజీ. ఆ జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉండగా, చెప్పండి ఏం మాట్లాడాలి అన్నారు అని అర్జున్ ఆ స్వామీజీని అడుగుతుండగా, దూరంగా ఉన్న అహల్యని చూస్తాడు స్వామీజీ. 2 చేతులు జోడించి బ్రతిమిలాడుకున్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంది అహల్య. దాంతో ఏం లేదు, కొన్ని అపశకునాలు కనిపిస్తున్నాయి, ఆపదలు వస్తాయేమో అని నా మనసుకి చెప్తుంది, కాస్త జాగ్రత్తగా ఉండండి అని స్వామీజీ అర్జున్ ప్రసాద్ని హెచ్చరిస్తాడు. దాంతో అవును గురువు గారు, మా కోడలు గర్భంతో ఉంది. నిన్న నైట్ నుండి పీడకలలు వస్తున్నాయి. వచ్చే ముందు 2-3 అపశకునాలు కూడా జరిగాయి అని అర్జున్, సుభద్ర, భానుమతి ముగ్గురు చెప్తూ ఉంటారు స్వామీజీకి. ఇలా రామ్మ అని స్వామీజీ పిలవగానే వచ్చి ముందు నిలబడి చేతులెత్తి దండం పెడుతుంది అహల్య. కుంకుమని అందించి, ఇది నుదుటన పెట్టుకో తల్లి, ఇది చేతికి కట్టుకో అని ఒక తాయితో కూడా అందిస్తాడు స్వామీజీ. అలాగే గురువుగారు అంటూ చేతులు జోడించగానే మనోభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదిస్తాడు స్వామీజీ. దాంతో మళ్ళొకసారి థ్యాంక్స్ చెప్పినట్టు 2 చేతులెత్తి దండం పెడుతుంది అహల్య. మరోవైపు గౌతమ్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. గ్లౌజెస్ వేసుకొని పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ని చెక్ చేస్తూ ఉంటాడు. కానీ అతని వల్ల కాదు. అతడు ట్రీట్మెంట్ చేయడానికి సహకరించలేకపోతూ ఉంటుంది అతని మనసు. కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడు గౌతమ్. ఇక అక్కడి నుండి ఇంటికి వెళ్దామని అర్జున్ ప్రసాద్ ఫ్యామిలీ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక సత్య పెట్టిన ఒక ముసలావిడ వెళ్తున్న అహల్యని చూస్తుంది. కావాలనే వెళ్ళి గుద్దేస్తుంది. కానీ అహల్య ఒక 2 అడుగులు వెనక్కి రావడంతో ముందు ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ చూడకుండా వెళ్తూ ఉంటారు. అహల్య తనని గుద్దిన ఒక ముసలావిడని చూసి, అయ్యో జాగ్రత్తమ్మా అంటూ లేపి నిలబెడుతుంది. చూసుకోలేదమ్మా, సారీ అని చెప్తుండగా, నేనే నీరసం వల్ల కళ్ళు తిరిగి పడిపోబోయి నిన్ను గుద్దేశానమ్మా అని ఆవిడ అంటుంది. అయ్యో నీతో పాటు ఎవరు రాలేదా అని అడుగుతూ ఉంటుంది అహల్య. లేదమ్మా, నా కొడుకు వచ్చాడు, ఈరోజు జాతర అని ఉపవాసం ఉన్నాను, అందుకే కళ్ళు తిరిగాయి అని అంటూ ఉంటుంది ఆ ముసలావిడ. ఎక్కడ నీ కొడుకు అని అడుగుతుండగా, అక్కడున్నాడమ్మా, కాస్త నన్ను దిగబెడతావా అని అడుగుతూ ఉంటుంది ఆ పెద్దావిడ. మా వాళ్ళు ఎదురు చూస్తుంటారమ్మా అని అహల్య అంటూ ఉండగా, ఇక్కడి దాకేనమ్మా అని బ్రతిమిలాడుతుంది ఆ ముసలావిడ. దాంతో అలాగే అంటూ ఆవిడ చేతులు పట్టుకుని నడిపించుకుంటూ తీసుకెళ్తూ ఉంటుంది ముసలావిడ. అహల్య కూడా ఆమె వెంటే చేతులు పట్టుకొని నడుస్తూ ఉండగా, కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాక అహల్య, నీ కొడుకెక్కడమ్మా అని అడుగుతుండగా, ఇక్కడే ఉంటానన్నాడమ్మా అని అంటూ ఉంటుంది ఆ ముసలావిడ ఒక కార్ దగ్గర నిలబడి. ఇక సరేనమ్మా, నీ కొడుకు ఇక్కడికి వస్తాడన్నావు కదా, ఇక మా వాళ్ళు వెతుకుతారు, నేను వెళ్ళిపోతాను అని అంటూ అహల్య వెనక్కి తిరిగి 1 అడుగు వేయగానే సద్య అడ్డంగా నిలబడి, ఎక్కడికే వెళ్ళేది అని అంటూ ఉండగా మరోవైపు వెళ్ళబోతూ ఉంటుంది అహల్య. సత్య ఫ్రెండ్స్ అడ్డగిచ్చేస్తారు. ఏంటిది అని అంటూ ఉండగా, నిన్ను
ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికే ఇది నేను వేసిన వల అంటుండగా, ఏమిటమ్మా ఇది అని ఆ పెద్దావిడని అడుగుతూ ఉంటుంది అహల్య. అవునమ్మా, వాళ్ళు నిన్ను ఇక్కడికి తీసుకురావడానికే నన్ను వాడుకున్నారు అని ఆవిడ ఒప్పుకోగానే ఛీ అని అనేస్తుంది అహల్య. ఇక వెళ్ళబోతుండగా అడ్డగించి, నిన్ను ఇక్కడ నుంచి కిడ్నాప్ చేయడానికేనే ఇంత చేసింది అని అంటూ వాళ్ళ ఫ్రెండ్స్కి సైగ చేయగానే బలవంతంగా అహల్యని కార్లోకి ఎక్కిస్తారు గౌతమ్ ఫ్రెండ్స్, సత్య ఫ్రెండ్స్. కార్లో బలవంతంగా తీసుకెళ్తూ ఉంటాడు అహల్యని సత్య. మరోవైపు ఆ హార్ట్ పేషెంట్కి ట్రీట్మెంట్ చెయ్యలేక సెలైన్లో ఇంజెక్షన్ వేసి అలాగే చూస్తూ ఉండిపోతాడు. మార్నింగ్ నుంచి జరిగిన అపశకునాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మెట్ల మీద నుండి అహల్య కింద పడిపోబోతుండగా రక్షించడం, ఆ తర్వాత అహల్య కడుపుకి బలంగా తగలబోయిన కొబ్బరి బొండాన్ని చేతితో గౌతమ్ ఆపడం అన్నీ గుర్తు తెచ్చుకొని ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు గౌతమ్. డాక్టర్ గారు అని 2-3 సార్లు కుదిపాక స్పృహలోకి వచ్చి, డాక్టర్ ఆకాష్ని పిలవండి అనడంతో ఆకాష్ పిలుస్తాడు. ఏంట్రా అని ఆకాష్ అడుగుతుండగా, ఈ ట్రీట్మెంట్ నువ్వు కంటిన్యూ చేయరా, నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అని గౌతమ్ అనగానే, మధ్యలో అంటే ఎలారా అని అడుగుతాడు. అతను జరేం కాదురా, మైనరే అంటూ ఏం చేయాలో చెప్పి గౌతమ్ బయటికి నడవగానే చుట్టాలు అడ్డుకుంటారు ఆ పేషెంట్కి సంబంధించిన వాళ్ళు. ఏంటి, హార్ట్ ట్రీట్మెంట్ జరిగాక మందు సిగరెట్ మానేయమని నేను బాగా చెప్పాను, అయినా మీరు అవన్నీ కంటిన్యూ చేస్తే మళ్ళీ మానితి మీదకి తీసుకొస్తే నేనేం చేయను అని అంటూ ఉండగా, క్షమించండి డాక్టర్ గారు, మాకు తెలియకుండా మందు సిగరెట్లు తాగారాయన అని అంటుండగా, ఈసారి ట్రీట్మెంట్ చేశాను, ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం చాలా కష్టం, నా వల్ల కాదు అని అంటూ ఉంటాడు గౌతమ్. అప్పటికే అహల్యని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడంతో అహల్య చేతుకున్న స్మార్ట్ వాచ్ వల్ల అహల్య పల్స్ హై అవుతుండడం, గౌతమ్ స్మార్ట్ వాచ్కి నోటిఫికేషన్ అందుతూనే ఉంటుంది. కానీ ట్రీట్మెంట్ చేయడానికి థియేటర్కి వెళ్ళడంతో అక్కడే టేబుల్ పై ఉండిపోతుంది వాచ్, ఫోన్. వాళ్ళకి క్లాస్ పీకి గౌతమ్ క్యాబిన్లోకి వచ్చేస్తాడు. మరోవైపు ఒక గెస్ట్ హౌస్కి తీసుకెళ్తాడు అహల్యని సత్య గ్యాంగ్. ఇక అక్కడ ఒక కుర్చీకి కట్టేయబోతూ ఉండగా తప్పించుకొని బయటికి వచ్చి పారిపోతూ ఉంటుంది అహల్య. రోడ్డుని దాటి ఒక అడవిలోకి వెళ్ళిపోబోతూ ఉంటుంది అహల్య. ఇక క్యాబిన్లోకి వచ్చిన గౌతమ్, ఏంటిది, నాకెందుకు ఇంత ఆందోళనగా ఉంది, అహల్య అక్కడ అందరి మధ్య సేఫ్గానే ఉంది కదా, ఏమైంది అని అనుకుంటూ ఉంటాడు ఆ గౌతమ్. అహల్య గుచ్చి గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు ఒక అడవిలోకి ఎంటర్ అయిన అహల్య అక్కడున్న ఒక పెద్ద బండ వెనకాల దాక్కుంటుంది. ఎక్కడ్రా ఇది, ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడి దాకా వచ్చింది కదా, ఎంతో దూరం వెళ్ళుండదు, అది చేతికి చిక్కి పారిపోయిందో, మిమ్మల్ని చంపేస్తా, వెతకండి అని గౌతమ్ తన ఫ్రెండ్స్ని బెదిరించడంతో అందరూ కలిసి వెతుకుతూ ఉంటారు. ఇక గౌతమ్ ఏమైంది అని ఆలోచిస్తూ ఉండగా స్మార్ట్ వాచ్లో అహల్య పల్స్ పెరగడం గౌతమ్ గుర్తించి, ఇదేంటి, అహల్య గారి పల్స్ ఏంటి ఇంతలా పెరిగిపోతుంది అని అనుకొని గౌతమ్ అహల్యకి ఫోన్ చేయగా అక్కడే కింద పడిపోయిన అహల్య వాచ్ రింగ్ అవుతూ ఉంటుంది. బండ చాటున దాక్కున్న అహల్య, గౌతమ్ గారు ఫోన్ చేస్తున్నట్టున్నారు అని అనుకుంటూ ఉంటుంది. ఆ ఫోన్ రింగ్ సత్య గ్యాంగ్ కూడా విని, దాని ఫోన్ ఉన్నట్టుందిరా, మనం లిఫ్ట్ చేస్తే దొరికిపోతాం, అది లిఫ్ట్ చేసినప్పుడు పట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఫోన్ కట్ అవుతుంది. మళ్ళీ గౌతమ్ ఫోన్ చేస్తుండగా, నా ఆచూకీ ఎలాగైనా గౌతమ్ గారికి తెలియజేయాలి అని ముందుకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి, గౌతమ్ గారు అని అరవడంతో అందరూ అహల్య చుట్టూ చేరి అహల్య చేతిలో నుండి స్మార్ట్ వాచ్ లాక్కొని అహల్యని లాగిపెట్టి కొడతాడు సత్య. సత్య బారి నుండి అహల్యని గౌతమ్ ఎలా కాపాడుతాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.